హాయ్ హలో నమస్తే నమస్కారం సలాం దిస్ ఇస్ రమేష్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్. సో ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్ ఉంది, ఎందుకంటే ఈ వ్లాగ్లో మనం మాట్లాడబోతున్నాం హిమాలయన్ 450 గురించి. మోస్ట్ అవైటెడ్ బైక్ ఇన్ ఇండియా, ఇన్ వరల్డ్ కూడా అనొచ్చు. ఎందుకంటే హిమాలయన్ 450 గురించి ఇప్పటివరకు వరల్డ్లో ఎన్నో బైక్లు వచ్చినాయి, బట్ హిమాలయన్ అంత వెయిట్, హిమాలయన్ అంత సస్పెన్స్ ఏ కంపెనీ ఏ బైక్ గురించి పెట్టలేదు. హ్యాండ్లే బ్లాక్, సో హ్యాండ్లే బ్లాక్ ఈ కలర్ ఉంటుంది, మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను, స్క్రీన్లో చూడండి. ఆ తర్వాత క్యామెట్ వైట్, నా ముందు ఇప్పుడు ఉంది కదా, ఇది క్యామెట్ వైట్. స్లేట్ హిమాలయన్ సాల్ట్, సో ఇది కొంచెం గ్రే కలర్ టైప్లో వస్తుంది, రెడ్ కలర్లో. స్లాట్ పాపీ బ్లూ, సో కొంచెం బ్లూ కలర్ వస్తుంది. లాస్ట్ వచ్చేసి బేస్ వర్జన్ కాజా బ్రౌన్. ఇప్పటివరకు బేస్ వర్జన్ కాజా బ్రౌన్ అంటారు. ర్యాలీ ఎడిషన్లో క్యామెట్ వైట్నే చూసాం ఇప్పటివరకు మనం చాలా వీడియోలో. రాయల్ ఎన్ఫీల్డ్ లాంచ్ చేసినప్పుడు అదే కలర్ ఉన్నాయి. సో ఈ టోటల్ 5 కలర్స్ మనకు మనం చూడవచ్చు దీనిలో రాయల్ ఎన్ఫీల్డ్లో. మీకు నా ఫేవరెట్ కలర్ క్యామెట్ వైట్. సో ఈ బైక్ నేను బుక్ చేశాను. సో ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోయింది. లాస్ట్లో మీకు నా బుకింగ్ స్లిప్ కూడా చూపిస్తాను, నాకు వచ్చిన ఫైనల్ ప్రైస్ అది కూడా నేను మీకు రివీల్ చేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి, వీడియోని స్కిప్ చేయకండి. ఇది విండ్ షీల్డ్, ఇది యాక్చువల్లీ ఇది స్టాక్ విండ్ షీల్డ్. సో దీనిలో మీకు ఇంకొక విషయం ఉంటుంది. సో ఇది ఒక యాక్సెసరీస్లో కూడా మీరు తీసుకోవచ్చు, దీనికన్నా ఇంకా పెద్దగా ఉంటుంది. అదే యాజ్ ఎ యాక్సెసరీస్ మీరు తీసుకొచ్చిన తర్వాత మనం హెడ్ లైట్ చూద్దాం. ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది, మొత్తం ఆర్ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ లోగో వస్తుంది ఇందులో సెంటర్లో. అండ్ ఇది ఎల్ఈడి హెడ్ లైట్. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇది చూడండి మీరు. సో ఎల్ఈడి లైట్, ఇది ఫోకస్ మాత్రం చాలా ఉంటుంది. సో రీసెంట్లీ మెటార్ 650లో కూడా ఈ హెడ్ లైట్స్ పెట్టారు. మెటార్ 350లో కూడా ఇప్పుడు రీసెంట్లీ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది హిమాలయన్ 4. అండ్ ఇది ఇండికేటర్, అది ఇండికేటర్ ఆన్ చేస్తాను, ఇండికేటర్ చూడండి ఇప్పుడు. సో ఇది ఈ ఇండికేటర్ 4 ఇండికేటర్ టోటల్ ఎల్ఈడి ఉన్నాయి. సో ఈ ఫ్రంట్ వ్యూ ఉన్నాయి. సో ఈ తర్వాత మనం చూద్దాం ఇది ఫెండర్. సో ఈ ఫెండర్ చూడండి, ఇది యాక్చువల్లీ హిమాలయన్లో లాస్ట్ టైం ఉన్నాయి కదా, సో అదే సేమ్ అలాగనే ఉంది. సో ఏంటంటే జస్ట్ ఓన్లీ షేప్ చేంజ్ చేశారు. అండ్ కింద ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్ మనం మడ్గార్డ్ వచ్చేస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనిలో యూజ్ చేశారు. యూఎస్డి 4 సస్పెన్షన్, ఇది అప్ సైడ్ సస్పెన్షన్ వేరే ఉన్నాయి. అండ్ ఇప్పుడు రీసెంట్లీ లాంచ్ అయ్యి హిమాలయన్ 450cc బైక్లో. సో ఇవి యూఎస్డి 4 సస్పెన్షన్ ఉన్నాయి. యూఎస్డి 4 సస్పెన్షన్ మనకు సస్పెన్షన్ బైక్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. అందుకే ఇలా ఈ విధానంగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. అదే విధానంగా మళ్ళీ కింద కొందికి వచ్చిన తర్వాత చూస్తే, సో ఈ కింద ఉన్న కదా ప్రొటెక్టర్ ఉంది. అండ్ ఫైబర్ ప్రొటెక్టర్ పక్కనే మీకు రిఫ్లెక్టర్ కూడా ఇస్తారు. సో రిఫ్లెక్టర్ 2 సైడ్ వస్తుంది. సో రిఫ్లెక్టర్ మీకు నైట్ పూట రైడ్ చేసేటప్పుడు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకే ఆ విధానంగా ఆలోచన చేసి కంపెనీ అనేది లాంచ్ చేశారు. సో లెఫ్ట్లో కూడా ఉంది, రైట్లో కూడా ఉంది. సో ఈ తర్వాత మనం టైర్ గురించి మాట్లాడదాం. టైర్ వచ్చేసి 19 ఇంచ్, మోస్ట్లీ బైక్స్లో 17 ఇంచెస్ ఆఫ్ రోడింగ్ టైర్ యూజ్ చేస్తారు. మీరు కేటీఎం చూడండి, లేకపోతే లాస్ట్ హిమాలయన్ కూడా చూడండి. సో చాలా కంపెనీ వాళ్ళు 17 ఇంచ్ టైర్ యూజ్ చేస్తారు. బట్ ఫస్ట్ టైం రాయల్ ఎన్ఫీల్డ్ 19 ఇంచ్ టైర్ యూజ్ చేస్తారు దీనిలో. అండ్ 19 ఇంచ్ టైర్ యూజ్ చేసినంత వరకు దీనిలో మనకు చాలా అంటే చాలా క్లియరెన్స్, రోడ్ క్లియరెన్స్ ఉంటుంది కదా, రోడ్ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా, చాలా మనకు బెటర్ ఉంటుంది. హై ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఇది చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి రాయల్ ఎన్ఫీల్డ్లో ఇదే దాంట్లో ఇంకొక వర్జన్ ఉంది, 450 ర్యాలీ ఎడిషన్. సో 450 హిమాలయన్ ర్యాలీ ఎడిషన్ అండ్ హిమాలయన్ నార్మల్. సో బేసిక్ వర్జన్ ఇది. సో బేసిక్లో ఇది ఈ ఎడిషన్ వస్తుంది. సో దీనిలో ఏం యూజ్ చేశారంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం స్పోక్ వీల్. బట్ దీనిలో ఇంకొక అప్డేట్ ఏం చేశారు, సో ఈ టైర్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ అండ్ స్పోక్ వీల్. బట్ దీనిలో ట్యూబ్ ఉంది, ట్యూబ్లెస్ టైర్తో వచ్చేస్తుంది. బట్ దానికి టైం ఉంది, ఇంకా కొన్ని సర్టిఫికేట్ క్లియరెన్స్ రావాలి. ట్యూబ్లెస్ రీమ్ కోసం పేటెంట్స్ ఉంటాయి. ఆ పేటెంట్స్ క్లియరెన్స్, ఆ పేటెంట్ సర్టిఫికేట్స్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే విదిన్ 6 monthsలో రాయల్ ఎన్ఫీల్డ్ ఆ రీమ్స్ కూడా లాంచ్ చేస్తారు, ట్యూబ్లెస్ రీమ్స్. అండ్ ట్యూబ్లెస్ రీమ్స్ లాంచ్ చేసిన తర్వాత యాజ్ యాక్సెసరీస్ మనం తీసుకోవచ్చు. ఆ యాక్సెసరీస్ త్రూ మనం జస్ట్ ఓన్లీ అప్పుడు రీమ్ పర్చేస్ చేయాలి. ఇవే టైరు మనం దానిలో యూజ్ చేయొచ్చు. అది ఒక బెనిఫిట్ ఉంటుంది మనకు దీనిలో. సో ఆ విధానంగా ఆలోచన చేసి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశారు. ఫ్రంట్ టైర్ వచ్చేసి 90-90-21. సో 21 ఇప్పుడు చెప్పాను కదా, 21 ఇంచెస్ ఫ్రంట్ టైర్. అండ్ బ్యాక్ టైర్ కూడా ఉంటుంది, బట్ బ్యాక్ టైర్లో కూడా చాలా అప్గ్రేడ్ చేశారు. సో లాస్ట్ హిమాలయన్లో 120 సైజ్ ఉన్నాయి, బట్ ఇప్పుడు కూడా సేమ్ ఉంది. లాస్ట్ టైం మనం లాస్ట్ హిమాలయన్లో ఎలా ఉన్నాయి, సో అదే యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. బట్ 21 ఇంచెస్ ఉంది కదా, సో సైజ్ కొంచెం పెరిగింది. అండ్ రైట్ సైడ్లో చూడండి మీరు, గ్రాబ్లో చూడండి, ఇది మొత్తం మెటల్లో ఉంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ పేరు ఉంటుంది ఇందులో. సో రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాచింగ్లో ఇచ్చేస్తున్నారు వీళ్ళు.
అండ్ ఇది చాలా అంటే చాలా వండర్ఫుల్ ఫీచర్ అనిపిస్తుంది ఎందుకంటే దీనిలో మనం జెరీ క్యాన్ పెట్టవచ్చు, సైడ్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు, సైడ్ ప్యానర్స్ స్మాల్ బ్యాగ్స్ వస్తాయి కదా వెయిట్ లేకపోతే ట్రెక్ అండ్ రైడ్, సో అవి ఒక 5 లీటర్స్ బైక్ కవర్ పెట్టుకోవచ్చు. అండ్ ముందర చూడండి మీరు యాజ్ ఇట్ ఈస్ ఇది గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇది గ్రాఫిక్స్ చాలా అప్గ్రేడ్ చేశారు. ట్యాంక్ చూడండి, ట్యాంక్ వచ్చేసి 17 లీటర్స్, లాస్ట్ హిమాలయన్లో వచ్చే ట్యాంక్ 15 లీటర్స్ ఉన్నాయి, బట్ కెపాసిటీ పెంచి ఇప్పుడు 17 లీటర్స్ చేశారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ గ్రాఫిక్స్ చూస్తున్నారు కదా, హిమాలయన్లో ఇన్స్పైర్డ్ అయ్యి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అదే గ్రాఫిక్స్ దీని మీద కూడా పెట్టారు. సో ఇది క్యామెట్ వైట్, సో దీనిలో 4 కలర్స్ ఇచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్లో టోటల్ 5 కలర్స్ ఇచ్చారు. సో మనం మాట్లాడదాం ఇప్పుడు ఇంజిన్ గురించి. ఇంజిన్ ఇది షెర్పా ఇంజిన్ 452cc, పవర్ వచ్చేసి 40 PS పవర్ అండ్ టార్క్ కూడా వచ్చేసి 40 Nm టార్క్. టోటల్ ఈ బండి వెయిట్ 196, డ్రై వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 186 kg. లిక్విడ్ కూల్ ఇంజిన్ని లాంచ్ చేశారు. షెర్పా 452cc లిక్విడ్ కూల్ ఇంజిన్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఇప్పటివరకు ఫస్ట్ ఇంజిన్ ఇది. రేడియేటర్ ఫ్యాన్ కూడా ఇస్తారు, లిక్విడ్ కూల్ ఇంజిన్ కదా, సో అందుకే ఈ రేడియేటర్ చూడండి, ఈ రేడియేటర్ ఎంత పెద్దగా ఉంది, బట్ వండర్ఫుల్. అండ్ కిందికి వచ్చిన తర్వాత కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కదా, సో గ్రౌండ్ క్లియరెన్స్ 230 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ లాస్ట్ హిమాలయన్ 411cc ఉంది కదా, హిమాలయన్ 411cc బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి 220 mm. అడ్వెంచర్ చేసేటప్పుడు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటే మనం ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు అంతా ఈ మజా తీసుకోవచ్చు. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఆ విధానంగా తయారు చేసిరు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. సో బెస్ట్ అంటే బెస్ట్ బైక్ ఉంటుంది ఆఫ్ రోడింగ్ చేసేవాడు, ఎందుకంటే ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న బైక్ ఇది ఒక్కటే నేను చూస్తున్నా ఈ అడ్వెంచర్ సెగ్మెంట్లో. సో మనం ఇప్పుడు చూస్తున్నాం ముందర నుంచి ఫ్రంట్ వ్యూ ఇది. సో ఈ ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉంది, అసలు సూపర్ చేశారు. ఈ రైట్ సైడ్లో చూడండి ఈ లుక్ ఎలా ఉందో, చాలా అంటే చాలా జబర్దస్త్ అనిపిస్తుంది. ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కోసం ఈ బ్రేక్ చూడండి, ఈ బ్రేక్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఆ తర్వాత ఇది ఫుట్ రేస్ చూస్తున్నాం కదా, ఫుట్ రేస్. బట్ దీనిలో ఇంకొక ఆప్షన్ ఏముందంటే రబ్బర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ బైక్లో రబ్బర్ లేవు, ఈ సైడ్లో మీకు 2 హుక్స్ కనిపిస్తున్నా, ఆ రబ్బర్ దాంట్లో పెట్టి ఆ హుక్స్తో మనం బోల్ట్తో మనం ఆ రబ్బర్ టైట్ చేయొచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడు పెట్టవచ్చు, అవసరం లేనప్పుడు తీసి సైడ్కి పెట్టవచ్చు. యాజ్ యువర్ విష్, యాజ్ యువర్ మీ యూజ్ ఎట్లా ఉంది కదా, సో ఆ విధానంగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత మాస్టర్ సిలిండర్ ఉంది కదా, మాస్టర్ సిలిండర్కి ఇది మొత్తం యాజ్ యాక్సెసరీలు తీసుకుంటుంది. ఆ బ్లాక్ కలర్ మొత్తం కవర్ ఉంది, ప్రొటెక్టర్ అంటారు దీన్ని, మాస్టర్ సిలిండర్ ప్రొటెక్టర్ అలా ఉంటుంది. పిలియన్ ఫుట్ రెస్ట్ ఉంది కదా, ఇది మొత్తం మెటల్లో ఉంది. లాస్ట్ హిమాలయన్ 411లో రబ్బర్ ఉన్నాయి, బట్ ఇప్పుడు వాళ్ళు మెటల్ యూజ్ చేసి ఇది లాంచ్ చేశారు. చాసీ కూడా 2 విధానంగా తయారు చేస్తారు. హాఫ్ పోర్షన్ బ్యాక్ పోర్షన్ కదా, ఈ పోర్షన్ సెపరేట్ ఉంటుంది అండ్ ఫ్రంట్కి సెపరేట్ ఉంటుంది. ఎందుకంటే 411cc చాలా వరకు కేసెస్ ఉన్నాయి. 2016లో లాంచ్ చేశారు కదా హిమాలయన్ 411cc, సో అప్పుడు చాలా కేసెస్లో చాసీ అనేది క్రాక్ అవుతున్నాయి. సో అందుకే ఆ కేసెస్ని అబ్జర్వ్ చేసి దాని మీద ఒక సొల్యూషన్ లాగా తీసుకొచ్చారు. ఒకవేళ బై ఛాన్స్ మీరు ఆఫ్ రోడింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు మీ బైక్ ఒకవేళ క్రాష్ అయ్యి మీ చాసీ క్రాక్ అయిందనుకోండి, సో ఆ టైంలో మీరు ఏం చేసుకోవచ్చు, ఆ ఫ్రంట్ సైడ్ క్రాక్ అయితే ఆ ఫ్రంట్ చాసీ మీరు ఓన్లీ పర్చేజ్ చేసుకొని ఆ చాసీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాక్ సైడ్ ఆ చాసీ క్రాక్ అయితే ఆ చాసీ మీరు పెట్టుకోవచ్చు. సో ఆ విధానంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఆలోచన చేసి ఈ చాసీని 2 పోర్షన్లో సెపరేట్ చేశారు. ఈ గ్రాబ్ రిల్ మొత్తం మెటల్ ఉంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఈ టాప్ ర్యాక్ ఉంది కదా, టాప్ ర్యాక్ వెయిట్ 5 kg, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 411cc 5 kg ఉన్నాయి. ఇప్పుడు దీనిలో కూడా 5 kg ఉంది. బ్యాక్ సైడ్ చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి. అండ్ తర్వాత కింద చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ స్టిక్కర్ సూపర్ కనిపిస్తుంది ఇలా. ఏంటంటే ఇక్కడ టేల్ లైట్ లేదు, బట్ టేల్ లైట్ లేకుండా కూడా ఇది ఫస్ట్ టైం యూనిక్గా ఆలోచన చేసి రాయల్ ఎన్ఫీల్డ్లో ఏం చేశారంటే ఇది ఒక యూనిక్ ఫీచర్ అనిపించింది. ఎందుకంటే చాలా వరకు మనం బైక్లో చూస్తాం కదా, టేల్ ల్యాంప్ సెపరేట్ ఉంటుంది, ఇండికేటర్ సెపరేట్ ఉంటుంది, బట్ దీనివి డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి అండ్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. చాలా బైక్లో చూస్తారు టేల్ ల్యాంప్ సెపరేట్ ఉంటుంది అండ్ ఇండికేటర్ కూడా సెపరేట్ ఉంటాయి. బట్ ఈసారి రాయల్ ఎన్ఫీల్డ్ కొంచెం యూనిక్గా ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంటే దీనిలో అండ్ ఎల్ఈడి ఇండికేటర్లోనే మీకు టేల్ ల్యాంప్ కూడా ఇచ్చేసారు. సో ఆల్మోస్ట్ ఇది టేల్ ల్యాంప్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనం ఇండికేటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇండికేటర్ కానీ హజార్డ్ లైట్స్ ప్రెస్ చేసిన తర్వాత టేల్ లైట్ కూడా ఉంటుంది అండ్ సేమ్ టైంలో ఇండికేటర్స్ కూడా ఇండికేట్ అవుతుంటాయి. సో ఇది ఒక యూనిక్ ఫీచర్ అనిపించింది. సీట్ చూడండి, ఇప్పుడు ఈ సీట్ చూడండి, నార్మల్ హిమాలయన్లో వచ్చే సీట్ అండ్ ఇప్పుడు వచ్చే సీట్ చాలా డిఫరెంట్ చేశారు. కంఫర్ట్ గురించి ఆలోచన చేసి ఈ సీట్ మీద డిజైన్ చేశారు. ఇది ఒక వండర్ఫుల్ ఫీచర్ అనిపించింది. యాజ్ ఇట్ ఈస్ పిలియన్ కూడా కూర్చున్న తర్వాత పిలియన్ కూడా చాలా సూపర్ సీట్ ఉంది.
కొంచెం జర బ్రాడ్ చేశారు, పిలియన్ కూడా కొంచెం జర రైడ్ ఎంజాయ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు టైర్ మీకు చెప్పాను కదా, రియర్ టైర్ కూడా 140 80 R17, సో రీమ్ వచ్చేసి 70 ఉంటుంది, సైడ్ 120 ఉన్నాయి హిమాలయన్ నార్మల్ 411cc, బట్ దీనిలో 140. డ్యూయల్ ఛానల్ ABSతో పాటు ఈ బైక్ ఉంది అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఉన్నాయి. సో ఇది ఒక వండర్ఫుల్ ఫీచర్ అనిపించింది. దీని గురించి నేను ముందర చెప్తాను ఈ మోడ్స్ ఎలా యూజ్ చేయాలి. ఈ డిస్క్ చూడండి, ఈ డిస్క్ కూడా లాస్ట్ టైం 411లో ఉంది, సో యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా అదే సేమ్గా ఉంది. ఇది ఎగ్జాస్ట్ చూడండి, ఎగ్జాస్ట్ చాలా కాంపాక్ట్ చేశారు, ఎందుకంటే లాస్ట్ హిమాలయన్లో చూస్తే మీరు ఎగ్జాస్ట్ చాలా పెద్దగా ఉన్నాయి, బట్ ఇది చాలా కాంపాక్ట్ చేశారు. సో ఇది వచ్చేసి ఎగ్జాస్ట్. ఇప్పుడు మనం మాట్లాడదాము లెఫ్ట్ సైడ్ గురించి మాట్లాడదాం. లెఫ్ట్ సైడ్లో ఏమేమి ఉంటుంది మనం చూద్దాం. ఈ ఫుట్ రేస్ కూడా సేమ్ మెటల్లో ఉంది, రబ్బర్లో వస్తున్నాయి. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, రైట్లో ఉంది కదా సేమ్ యాజ్ ఇది ఉన్నది, రబ్బర్లో వస్తున్నాయి లాస్ట్ హిమాలయన్లో. బట్ ఇప్పుడు ఈ హిమాలయన్లో మెటల్ తీస్తున్నారు, మెటల్ ఉంది, బట్ ఆప్షన్లో మీరు దీన్ని రబ్బర్ గుణ పెట్టుకోవచ్చు. లాస్ట్ హిమాలయన్లో ఓన్లీ 5 గేర్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ హిమాలయన్లో 6 గేర్ ఇచ్చారు. దీనిలో మనకు సైడ్ స్టాండ్ కూడా ఇస్తారు అండ్ డబల్ స్టాండ్ కూడా ఇస్తారు, ఎందుకంటే అడ్వెంచర్ బైక్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్, రైట్ సైడ్లో ఉంది కదా అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. 17 లీటర్ ట్యాంక్ ఉంది కదా, సో అందుకే చాలా యూనిక్గా డిజైన్ చేశారు. ఇది హ్యాండిల్ చూడండి, హ్యాండిల్ బ్లాక్ కలర్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పటివరకు రాయల్ ఎన్ఫీల్డ్లో ఏ బైక్లో ఛార్జింగ్ పోర్ట్ లేకున్నాయి, బట్ ఇప్పుడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో మనకు ఛార్జింగ్ పోర్ట్ ఉంది. బట్ ఏంటంటే C పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇది ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకు చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ మోస్ట్లీ ఇప్పుడు CPN అడాప్టర్స్ వస్తున్నాయి, సో అందుకే అందరు యూజ్ చేయవచ్చు. రైట్ సైడ్లో చూడండి, ఇది ఇగ్నిషన్ ఆన్ చేసే చూడండి, ఇది మొత్తం ప్లాస్టిక్లో ఉంది. ఆన్ ఆఫ్ ఇది దీనిలోనే మనం చేయొచ్చు. సో ఇది ఉంది. మనం లెఫ్ట్ సైడ్ చూద్దాం, పాస్, ఇండికేటర్, హార్న్ అండ్ పక్కన ఇది ఉంది కదా, ఒక స్టిక్ ఇచ్చారు జాయ్ స్టిక్ లాగా. సో ఈ జాయ్ స్టిక్ మనం ఏం చెప్తాను నీకు. ఈ మిర్రర్ చూడండి, మిర్రర్ కూడా సేమ్, మిర్రర్ కూడా చాలా వండర్ఫుల్ డిజైన్ చేశారు. ఇప్పుడు చూడండి హిమాలయన్, అబ్బా సూపర్ ఉంది. అండ్ తర్వాత ఇప్పుడు చూడండి, మొత్తం చేయి పెట్టిన తర్వాత ఇమీడియట్గా బ్లాక్ అవుతుంది స్క్రీన్ అనేది. సో ఈ 2 కలర్లో మనం యూజ్ చేస్తాం, డార్క్ మోడ్ అండ్ నార్మల్ మోడ్. సో ఎంత మనం బైక్ రైడ్ చేసామో, ఇది మొత్తం టోటల్ కిలోమీటర్, టార్క్ ఎంత ఉంది, సో RPM ఎంత ఉంది, స్పీడ్ ఎంత ఉంది, గేర్ ఏముంది, ఫ్యూల్ కెపాసిటీ, మొత్తం ఇది ఒకటి చూపిస్తుంది. ABS మోడ్ కూడా దీనిలో ఉన్నాయి, టైం కూడా చూపిస్తుంది. సో ఈ బటన్ వస్తే మనకు మోడ్స్ ఉంటాయి, 3 మోడ్స్ ఉన్నాయి దీనిలో, రైడ్ మోడ్, ఈకో మోడ్ అండ్ ABS ఆన్, ABS ఆఫ్. ఈకో మోడ్, పర్ఫార్మెన్స్ మోడ్ అండ్ రియర్ ABS ఆఫ్, రియర్ ABS ఆఫ్. చాలా ఉన్నాయి. ఈ జాయ్స్టిక్ ఉంది కదా, ఈ జాయ్స్టిక్ వల్ల మనం మొత్తం ఎంత ట్రిప్ ఉంది, ఫస్ట్ ట్రిప్, సెకండ్ ట్రిప్, ఫ్యూల్ కెపాసిటీ, బ్యాటరీ, ఇవి మొత్తం మనకు దానిలో కనిపిస్తుంది. సో అండ్ దీనిలోనే మనం మ్యాప్ కూడా యూజ్ చేయొచ్చు, మ్యాప్ కనెక్ట్ చేయొచ్చు అండ్ మ్యాప్ కూడా మనము ఈజీగా మనం చూడవచ్చు. సో అంత బెస్ట్ ఫీచర్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనిపించింది నాకు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్లో ఈ కొత్త ఫీచర్ ఉంది కదా. సో ఇది 4x4 ఇంచ్ ఈ స్పీడోమీటర్ ఉంది. ఇది మనం క్లస్టర్ గురించి మాట్లాడదాం. 4 ఇంచ్ రౌ TFT డిస్ప్లే విత్ ఫోన్ కనెక్టివిటీ, ఫుల్ మ్యాప్ నేవిగేషన్ అండ్ ఇది టోటల్ గూగుల్ మ్యాప్స్ ద్వారానే డిజైన్ చేశారు. అండ్ మీడియా కంట్రోల్ కూడా మనం చేయొచ్చు, దీనిలో పాటలు కూడా మనం వినొచ్చు, స్పాటిఫై కూడా మనం దీనిలో కనెక్ట్ చేయొచ్చు, గూగుల్ మ్యాప్స్ కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. టోటల్ ఫోనే మొత్తం కనెక్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్కి ఫుల్ సపోర్ట్ ఉంది, iOS యాపిల్ ఫోన్స్కి కొంచెం జర కష్టం ఉంది అంటున్నారు. సో అప్డేట్ మనం సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే ఈ సాఫ్ట్వేర్ కూడా మనం దీనిలోనే అప్డేట్ చేసుకోవచ్చు. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ ఉంటుంది, ఆ యాప్ త్రూ మనం ఈ మ్యాప్ కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినా కూడా ఈ యాప్ త్రూ మనము ఆ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవచ్చు. అంతా డీప్గా ఫ్యూచరిస్టిక్ ఆలోచన చేసి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ డిజైన్ లాంచ్ చేశారు. ఇది ఒక యూనిక్ ఫీచర్ అనిపించింది ఇప్పటివరకు ఉన్న బైక్ సెగ్మెంట్లో. ఫస్ట్ టైం రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు రైడ్ బై వైర్ విత్ రైడ్ మోడ్స్ కూడా ఇచ్చారు. సో జస్ట్ చిన్న ఒక సజెషన్ కంపెనీకి, ఎందుకంటే దీనిలో రైడ్ బై వైర్ ఇచ్చారు కదా. సో యాజ్ ఇట్ ఈస్ క్రూజ్ కంట్రోల్ పెట్టింటే వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అవుతున్నాయి 1000cc లోపల, ఎందుకంటే లో బడ్జెట్లో అంత బెస్ట్ ఫీచర్ ఏ బైక్ ఇయ్యదు.